హలో అండి, వెల్కమ్ టు సంతోషితో స్టిచ్. సో ఈరోజైతే నేను మీకు కొంగుముళ్ళు ఈజీగా ఎలా వేయాలో చూపిస్తున్నానండి. సో ఫస్ట్ ఒక పీట తీసుకున్నాను ఇక్కడ. అంటే మీకు వీలుని బట్టి మీరు టేబుల్ పైన పెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ దాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. అంటే మనకి దారాలన్నీ తీయాలి కదా, ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. మనం డైరెక్ట్గా ఒక్కో పోగు లాగాలంటే మాత్రం టైం ఎక్కువ పడుతుంది అండ్ చీరంతా లాగేసినట్టుగా అవుతుంది కదండి. సో ఇలా చేసుకుంటే మాత్రము మీకు చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ ఇంకా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి కూడా తీయడానికి కూడా సరదాగా కూడా అనిపిస్తుంది. సో అలా ట్రై చేయొచ్చు. లేదా మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కలిసి చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. లేదా మనం ఒక్కరం ఉన్నా సరే ఈజీగా చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా ఫస్ట్ పైనుంచి లాగి మళ్ళీ కింద గట్టిగా ఉన్నప్పుడు కింద పట్టుకొని లాగాలండి. చూడండి ఇలాగా. ఈ బార్డర్ ఉన్న దగ్గరే మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. మామూలుగా పింక్ క్లాత్ ఉంది కదా, అంటే ప్లెయిన్ క్లాత్ ఉన్న దగ్గర ఫాస్ట్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ లాగేటప్పుడు కొంచెం టైట్ అవుతుంది కదండి. సో కింద వైపు నుంచి లాగాలన్నమాట. ఇలా స్టార్టింగ్ కొంచెం తీయడానికి అంటే కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ అలవాటు అయితే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే చాలా బెస్ట్ టిప్ అండి. మనం అంతా లాగే కంటే కూడా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనకు తీస్తుంటే మనకి ఐడియాస్ వస్తుంటాయి ఎలా లాగేసుకోవాలి అనేసి. ఇక్కడ వెనకాల నుంచి కూడా వచ్చేస్తుంది చూడండి ఇలాగా. సో మోస్ట్లీ ఇవి ఈ పోగులు తీయడంలోనే టైం పడుతుందండి. ముళ్ళు వేయడం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కొంతమంది లాంగ్గా ఇష్టపడతారు కదా, సో అలా ఎంత కావాలంటే అంతవరకు తీసుకోవచ్చు. కొన్ని చీరలకైతే గట్టి బార్డర్ ఉంటుంది, వాటికైతే అస్సలు రావండి. మనం ట్రై చేస్తే కూడా మనకే టైం వేస్ట్ అవుతుంది అది. ఇక్కడ బార్డర్ సైడు కొంచెం గట్టిగా ఉంటుంది అన్నాను కదా, సో అలాంటప్పుడు మీరు ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోండి. అంటే ముందు కట్ చేసినంత వెడల్పు కాకుండా ఇలా ఒక 1 ఇంచ్ అంతా కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా వస్తుందండి తీసుకోవడము. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్నర్ ఉంటుంది కదండి, అక్కడ మనకు అది గట్టిగా ఉంటుందన్నమాట. సో అది కట్ చేసుకోవాలి. అది రెండు వైపుల కార్నర్స్ ఇలాగే కట్ చేసుకోవాలండి. అండ్ తర్వాత కంపల్సరీ ఒకసారి దువ్వెనతో ఇలా దువ్వుకోవాలండి, ఎందుకంటే మధ్యలో పోగులు ఉన్నా సరే అవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా ముడి వేసేటప్పుడు పైన వేలు పెట్టి ఇలాగ తిప్పుకోవాలి, రైట్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు ట్విస్ట్ అయింది కదా, కింద నుంచి ముడిని పైకి లాక్కోవాలి. అంతే అండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొత్త వాళ్ళైనా సరే 1-2 సార్లు చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. కరెక్ట్గా ముడి వచ్చింది అనుకున్న తర్వాతే కింద నుంచి లాగాలండి. సో ఇప్పుడు మీకు నేను నెక్స్ట్ ముడి కూడా చూపిస్తున్నాను. సో ఇలా కోమ్ చేయడం వల్ల ఎక్కడ చిక్కుపడకుండా ముడి అనేది చాలా ఈజీగా వస్తుందండి. అంటే మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. ఒకవేళ అది అలా చేయకపోతే మాత్రం మనకి మధ్యలో ఇట్లా దారాలు చిక్కుబడినట్టుగా అవుతాయి అన్నమాట. సో ఇలా కంపల్సరీ ఒకసారి దూకున్న తర్వాత ఇలా పైన వేలు పెడుతున్నాను కదా, దానివల్ల ఏంటి అంటే మనం తిప్పినప్పుడు పూర్తిగా పై వరకు చుట్టుకుపోదండి. సో అక్కడ గట్టిగా ప్రెస్ చేసిన తర్వాతే కింది వైపు నుంచి తిప్పుకోవాలి, ఎందుకంటే పైన వెడల్పు వస్తుంది కదా. ఇలా తిప్పుకున్న తర్వాత కింద నుంచి ముడి సేమ్ మళ్ళీ పైకి లాగేసుకుంటున్నానండి. అది కరెక్ట్ వచ్చింది అనుకున్న తర్వాత ముడిని పై వైపుకి లాక్కొని కింద నుంచి దారాల్ని లాగేయాలి. సో మీకు ముడి అనేది చాలా గట్టిగా పడిపోతుంది. కింద పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత కింద గట్టిగా లాగాలండి. అది లాగకపోతే కూడా మీకు తర్వాత మళ్ళీ ముడి అనేది ఊడిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఇంకో డైరెక్షన్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంతే అండి, చాలా ఈజీ. ఈ ముళ్ళు వేయడం మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుందండి. పోగులు తీసేటప్పుడే కొంచెం టైం పడుతుంది. కొన్ని చీరలకైతే మనకి కింద ఎంత క్లాత్ కూడా ఏమి ఇవ్వరు, ఈజీగా అంటే ముళ్ళ కోసమే ఎక్కువ వాళ్ళే తీసి ఇచ్చేస్తారనమాట. అంటే నేసే వాళ్ళ దగ్గర నుంచి అలా వచ్చేస్తుంది. ఇక్కడ నేను మీకు 3-4 టైమ్స్ చూపిస్తున్నాను కదండి, ఎందుకంటే బిగినర్స్కి కొంచెం ఈజీగా అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. ఇక్కడ నేను చీర పైన బరువుకి ఇంకో చీర పెట్టానండి. మీరు బుక్స్ కానీ ఇంకేదైనా కానీ పెట్టుకోవచ్చు. అలా బరువు ఉన్నప్పుడే మనకు చీర జరగకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కనీసం ఒక 50 లైక్స్ అన్నా చేయండి. అండ్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ముందు చాలా టిప్స్ చెప్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye for now.